సండే మొదలైన బిగ్ బాస్ లాంచింగ్ డబుల్ ట్రబుల్ అనే ఊదరగొట్టినంత గొప్పగా అయితే లేదు. బిగ్ బాస్ ఆటలో భాగంగా ఆహార వేటకి పెర్ఫెక్ట్ సెట్ అనుకునే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఈ సీజన్లో కాస్త కరువయ్యారు అని ఫైనల్ లిస్ట్ చూసిన ఎవరికైనా అనిపించక మానదు. టీవీ యాక్ట్రెస్ మినహా ఒక ఇద్దరు 40+ హీరోయిన్స్ మేకప్తో ఏజ్ దాచే ప్రయత్నాలు, బిగ్ బాస్ కోసం పడిన కష్టం మాత్రం స్టేజ్ మీద వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. బుజ్జిగాడు ఫేమ్, సుమన్ శెట్టి, లక్స్ పాప ఇంట్రడక్షన్, ఏవి ప్లీజ్ అంటూ వాళ్ళ గురించి నాగార్జున ఇచ్చిన ఎలివేషన్ కూడా సోసోగానే ఉన్నాయి. పైగా ఈ సెలబ్రిటీస్ని బిగ్ బాస్కి వచ్చే రీజన్ ఏంటి అని నాగార్జున అడిగితే వాళ్ళు వాళ్ళ పర్సనల్ కష్టాలు చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చారో అనే క్లారిటీ వాళ్ళు ఇవ్వకపోయినా బిగ్ బాస్ టీం వాళ్ళని సంప్రదించింది, వచ్చారు, అంతేగా. స్రవంతి ఫేమ్, భరణి రెడ్ బాక్స్తో బిగ్ బాస్లోకి వెళ్తాను, లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతాను అంటూ చేసిన హడావిడిలో అది తప్ప ట్విస్ట్ ఏమీ ఉండదని మనకు ముందే తెలిసిపోతుంది. బిగ్ బాస్ 8 సీజన్స్ ఫాలో అవుతున్న వాళ్ళం ఎక్కడ ఏంటి ఎలా జరుగుతుందో ఆ మాత్రం ఊహించలేమా? ఇక ఈ సెలబ్రిటీ లిస్ట్లో తనూజ, ఇమన్యూల్, రాముల కన్నా, రీతూ చౌదరి, సృష్టి వర్మ కొంచెం కాంట్రవర్సీ పర్సన్స్ కదా, వీళ్ళు ఆట మొదలు పెడితే చూడాలనుంది. ఇక కామన్ మ్యాన్ని బిగ్ బాస్లోకి తీసుకునే విషయంలో సోల్జర్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ, నాగార్జున ఇచ్చిన మొదటి టాస్క్, తెలివిగా ఆడిన అతడి ఆట సెలబ్రిటీలకి గట్టి పోటీ అన్నట్లు వాళ్ళకి అనిపించే ఉంటుంది. ఇక నెక్స్ట్ కామన్ మ్యాన్ మాస్క్ మ్యాన్ హరీష్ విషయానికి వస్తే తనూజ పేరు గుర్తుండిపోతుంది, చిన్నప్పటి క్రష్ అంటూ ఆట మొదలెట్టేశాడు. డాక్టర్ ప్రియా కన్నా నాగాని తీసుకొని ఉండుంటే బాగుండేది. ఎనీహౌ లేడీ లక్ ఎలా కలిసి వస్తుందో చూద్దాం. డిమోన్ పవన్, ఆ పర్సనాలిటీ, ఆ బాడీ చూస్తూ ఉంటే ఆటతో పాటు లవ్ ట్రాక్ కూడా నడిపిస్తాడేమో అనిపిస్తుంది. నెక్స్ట్ కామన్ మ్యాన్ ఎంట్రీలో శ్రీజ దమ్ముకి నవదీప్ చాలా ఎలివేషన్ ఇచ్చాడు. కోర్స్ శ్రీజ లక్ కూడా కలిసి వచ్చినట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లే ముందు ఓట్ అపీల్ చేసుకునే మంచి అవకాశం కూడా వచ్చింది. ఐ థింక్ ఇలాంటి అవకాశం ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి రాలేదు. శ్రీజ గురించి ఉన్నమాటే నవదీప్ మాట్లాడినా మనలో మనమాట. ఊరి నుంచి వచ్చావు అని శ్రీజని అగ్ని పరీక్షలో మాట్లాడిన మాటలకి బాగా నెగిటివిటీని మూటగట్టుకున్న నవదీప్ ఆ నెగిటివిటీ ఆడియన్స్ ముందు అండ్ బిగ్ బాస్ స్టేజ్ మీద వదిలించుకున్నాడు అనిపిస్తుంది. ఏదైతేనేంటి ఇంటెలిజెంట్ కంటెస్టెంట్లు అందరూ లోపల సేఫ్గా ఉన్నారు, ఇక లాక్ వేయడమే మిగిలింది అని నాగార్జున అంటూ ఉండగా శ్రీముఖి ఎంట్రీ. ఇంకొక కంటెస్టెంట్కి ఛాన్స్ ఇవ్వండి అని శ్రీముఖి అడగగానే నాగార్జున ఓకే అండంతో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మర్యాద మనీష్ అతిథి మర్యాదలతో బిగ్ బాస్లోకి ఎంట్రీ. ఈ కామన్ మ్యాన్తో సెలబ్రిటీలకి నాగార్జున టాస్క్లు ఇప్పించడం మాత్రం సూపర్. కామన్ మ్యాన్కి అన్ని హంగులు ఉన్న ఇల్లు, సెలబ్రిటీలకి అవుట్ హౌస్, ఇదే కదా బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ కావాల్సింది. ఇక ఆట మొదలైంది. బిగ్ బాస్ రివ్యూస్ అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.